హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా బిర్యానీ చేసి పిల్లలకు పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మొన్న వర్షం కారణంగా 2 రోజులు కరెంట్ లేదు కదా, ఇలా కరెంటు లేకుండా వర్షం పడుతున్నప్పుడు పిల్లలు స్పైసీగా బిర్యానీ కావాలి అని అడిగారు. ఎలా చేయాలి అని ఆలోచించి మా చెల్లి ఇలా వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా చేసింది. మా చెల్లి స్టైల్లో ఎలా చేసిందో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని 50% ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు కూడా వేసుకొని అవి కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలు కొంచెం జ్యూసీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పుదీనాను కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పోపును ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్న ఇలా రైస్ని వాటర్తో సహా ఇలా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా సింపుల్గా బిర్యానీ వేడివేడిగా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా చెల్లి చేస్తే మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. చాలా టేస్ట్గా ఉంది ఈ బిర్యానీ. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పైన మూత పెట్టి దమ్ పెట్టేసేయాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మసాలాలు ఏమీ వాడకుండా ఇలా ఈజీగా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.